హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ పీపుల్. మై టు టాపిక్ ఇస్ డెసిమల్ ప్రాబ్లం అనమాట. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, నేను ఈజీగా సాల్వ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ రీడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న క్వశ్చన్ 0.5x plus 0.5y is equal to y minus 2x, then find x divided by y is equal to what? ఓకేనా, ఇక్కడ x divided by y is equal to what? ఓకే, దీన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఇస్ క్వశ్చన్ రైట్ డౌన్ చేసేసుకోండి. నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఉన్న డెసిమల్ని నేను ఈ విధంగా కన్వర్ట్ చేస్తున్నాను మనకి ఈజీగా ఉండడం కొరకు. 0.5 ఈజ్ ఈక్వల్ టు 1/2 అనమాట. ఓకే, దీన్ని నేను రైట్ డౌన్ చేసుకుంటున్నాను 1/2. ఓకే, 1/2 x ప్లస్ 1/2 y ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 2x. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు 1/2 కామన్ ఉంది కాబట్టి కామన్ తీసేస్తున్నాను. 1/2 ఆఫ్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు y మైనస్ 2x. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్న డివైడ్లో ఉన్న 2ని ఇక్కడ రైట్ సైడ్ మూవ్ చేసినప్పుడు మల్టిప్లికేషన్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2y మైనస్ 4x అవుతుంది. ఓకే, నెక్స్ట్ అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి y టర్మ్స్ ఒక సైడు, x టర్మ్స్ ఒక సైడ్ తీసుకొస్తున్నాను. చూడండి, x ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ టు 2y మైనస్ y. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ 5x ఈజ్ ఈక్వల్ టు y వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకు కావాల్సిన వాల్యూ ఏంది, x డివైడెడ్ బై y కావాలి కాబట్టి yని ఇక్కడ తీసుకొస్తున్నాను లెఫ్ట్ సైడ్. చూడండి 5x డివైడెడ్ బై y ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్గా x డివైడెడ్ బై y ఈజ్ ఈక్వల్ టు 1/5 వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్న 5ని ఇక్కడ మూవ్ చేస్తున్నాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసరికి డివైడ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఈ విధంగా ఈ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ యూజ్ చేసుకొని ఈజీగా మనకు x డివైడెడ్ బై y ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా ఈజీగా సాల్వ్ చేసుకోండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ విల్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై such videos. Share this video with your friends. Thank you.